ఇల్లంతకుంట మండలంలోని వివిధ గ్రామ పంచాయతీలలో పనిచేస్తున్న పంచాయతీ కార్మికుల పెండింగ్ జీతాలు వెంటనే చెల్లించాలని సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి కొప్పుల శంకర్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ పంచాయతీ కార్మికుల బతుకులు మారడం లేదని, కష్టం చేసి గ్రామానికి నిరంతరం పారిశుద్ధ్యం, రక్షిత వాటర్, వీధి లైట్లు, డంపింగ్ యార్డ్, చెత్త సేకరణ లాంటి పనులను రోజువారీగా చేస్తూ ప్రజల ఆరోగ్యాలను కాపాడుతున్న పంచాయతీ కార్మికులకు 2 నెలలు, 3 నెలలు, 5 నెలలుగా జీతాలు ఇవ్వకుండా ఉంచడం సరైంది కాదని, వారి కుటుంబాలు పోషించుకోవడం ఇబ్బందికరంగా ఉందని, రోజువారీ ఖర్చులకు కూడా కుటుంబ పోషణకు అప్పులు చేసి గ్రామాలలో ప్రజలకు సేవ చేస్తున్నారని గురువారం రోజున పలు గ్రామాలలో పర్యటించి ఇల్లంతకుంట, సిరిసేడు, టేకుర్తి, గడ్డివానిపల్లె గ్రామస్థాయి కమిటీలు వేసి అధ్యక్షులను ఎన్నిక చేయడం జరిగింది. మండల అధికారులు ప్రభుత్వం విడుదల చేసిన నిధులను వెంటనే పంచాయతీ కార్మికులకు చెల్లించాలని, లేనట్లయితే మండల ఎంపీడీఓ కార్యాలయం ముందు ఆందోళన నిర్వహిస్తామని తెలిపారు. ఆగస్టు నెలలో రాష్ట్ర మహాసభలు నిర్వహించనున్నాం. ఆ మహాసభల సందర్భంగా గ్రామ స్థాయిలో కమిటీలను నిర్మాణం చేసి జిల్లా మహాసభలు, రాష్ట్ర మహాసభల నిర్వహణ కోసం యూనియన్ సంస్థాగతంగా నిర్మాణంలో భాగంగా ఈరోజు సిరిసేడు గ్రామంలో మాట్లాడడం జరుగుతుంది. ప్రధానంగా ఇక్కడ 3 నెలల పాటు జీతాలు కార్మికులకు పెండింగ్ ఉన్నాయి. ఇప్పటికే అనేక పోరాటాలు సిఐటి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాం. ఇప్పటికే అనేక జీవోలు కూడా వచ్చినాయి. ఏదైతే కార్మికులకు సంబంధించిన సబ్బులు కానీ, కొబ్బరి నూనె కానీ, డస్టు, మురికి, కూపాలలో పనిచేస్తారు కాబట్టి వాళ్ళకు హ్యాండ్ గ్లౌజులు కానీ, బూట్లు, అదేవిధంగా పారలు, చీపీర్లు, ఈ పనిముట్లు, భద్రతా పరికరాలు ఇవ్వాలని జీవో ఉన్నది. దాన్ని ఎక్కడ కూడా అమలు చేసిన దాఖలాలు కనబడతలేవు. ఇవాళ ఒక పక్క వర్షాకాలం సీజను, నిరంతరం చెత్త చెదారం, కాలువలు శుభ్రంగా లేకపోతే ప్రజల ఆరోగ్యాలకు ఇబ్బందికరంగా ఏర్పడుతుంది. కాబట్టి నిరంతరం ఆ మురికి కూపాల్లో పనిచేసే కార్మికులకు ఓ పక్క నెలకి ఇచ్చేదే 9,000 కాదు. ఆ జీతం కూడా సరిగా 2 నెలలు 3 నెలలు బకాయిలు పెడుతూ ఒక పక్క గ్రామంలో రెగ్యులర్గా జీతాలు ఉన్నాయి. ఈ సిరిసేడు గ్రామంలో 3 నెలలు పెండింగ్ ఉన్నాయి. అంటే మండలంలో ఒక 20 గ్రామాలు ఉంటే 6-7 గ్రామాల్లో రెగ్యులర్గా జీతాలు ఇవ్వడం, 10-12 గ్రామాల్లో పెండింగ్ పెట్టడం. అంటే ఇది ఇక్కడ ఉన్నటువంటి స్థానిక అధికారుల నిర్లక్ష్యమా, మండల అధికారుల నిర్లక్ష్యమా, లేదంటే ప్రభుత్వమే కనుక జీతాలు ఇవ్వదలుచుకుంటే అక్కడికి వెళ్ళి నిధులు రావాలంటే మొత్తం కూడా అన్ని గ్రామాలలో పెండింగ్ ఉండాలి జీతాలు. పక్కనున్న ఇల్లంతకుంట మండల కేంద్రంలో రెగ్యులర్ జీతాలు ఉన్నాయి, ఇక్కడ సిరిసేలనేమో 3 నెలలు ఉన్నాయి, ఇంకా పక్కన పోతే 2 నెలలు ఉన్నాయి. కాబట్టి వెంటనే పెండింగ్ జీతాలు మొత్తం కూడా చెల్లించాలి కార్మికులకు. అదేవిధంగా ఏదైతే గతంలో ఇచ్చిన జీవోలు ఉన్నాయో వాటి అన్నింటి కూడా పండగ సెలవులు కానీ, అర్జిత సెలవులు కానీ, అదేవిధంగా వాళ్ళకు సంబంధించిన పనిముట్లు, భద్రతా పరికరాలు ఇవ్వాలి. లేనట్లయితే గ్రామ స్థాయిలో నిర్మాణాన్ని పటిష్టం చేసుకొని రానున్న రోజులలో కనీస వేతనం కోసం పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాం.